హలో అండి రాహుల్ గారు, హాయ్ అండి. నాగార్జున గారు, సమంత గారు, నాగ చైతన్య గారు, వీళ్ళు ముగ్గురు ఇప్పటికీ ఒక హాట్ టాపిక్కే. బికాస్ ఆఫ్ సమంత గారు అండ్ చైతన్య గారు ఈ పెళ్లి విషయంలో డివోర్స్ తీసుకున్న తర్వాత ఎవ్వరూ ఎప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకోలేదు. ఈ రోజు వరకు కాదు, నిన్న మొన్నటి వరకు. బట్ నిన్న మొన్నటి నుంచి మనం చూస్తుంటే ప్రతి ఒక్కరూ అంటే రకరకాల కారణాలు వెతుక్కున్నారు అందరూ. కోర్స్ మీరు వెతుక్కుని ఉండొచ్చు, నేను కూడా వెతుక్కుని ఉంటాను. అసలు ఏం జరిగింది? ఇంత మంచి జంట, ప్రేమ జంట, ఇంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అండ్ చాలా చోట్ల చాలా రొమాంటిక్ కపుల్ కూడా వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉండొచ్చు? అది మనీ వ్యవహారమా, ఇంకోట. ఈ నేపథ్యంలో శోభిత గారి మీద కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి. అప్పట్లోనే శోభితతో మాట్లాడారు, సమంత గారు చూశారు, రకరకాలు. ఇవన్నిటికీ చెక్ పెడుతూ నిన్న నాగార్జున గారు కొన్ని మాటలు మాట్లాడారు. అది సమంత గారిని ఉద్దేశించినట్టుగానే చాలా మంది చెబుతున్నారు. ఏమై ఉంటది? ఇక్కడ 3 ఇన్సిడెంట్స్ జరిగాయండి. ముగ్గురు 3 క్లారిటీస్ ఇచ్చేశారు. నాగ చైతన్య గారు క్లారిటీ ఇచ్చేశారు మొన్న ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో. నిన్న నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇన్ ద సెన్స్ యాజ్ ఏ ఫాదర్ అతను ఏం కోరుకున్నాడు అనేది ఇచ్చారు. అక్కడ సమంత గారి గురించి ఎక్కడ తప్పు చేసి కానీ ఆమె పేరు కానీ, బికాస్ హీ లైక్స్ సమంత. మన విజయ్ దేవరకొండ ఖుషి సినిమా దానికి ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ దానికి ఏదయ్యా మీ హీరోయిన్ ఏది సమంత రాలేదా అని అడిగాడు. అది పబ్లిక్ కోసం అడిగాడా లేకపోతే స్క్రిప్ట్ పరంగా అడిగాడా పక్కన పెడితే అది మనసులో నుంచి అడిగినట్టే అనిపించింది అందరికి. నెక్స్ట్ సమంత కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేసింది. సో దీనికి తెర దించేశారు. కానీ ఇక్కడ నిన్న రేగిన దుమారం ఏంటంటే, నేను క్లియర్ కట్గా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే తప్పుగానేం కాదు, సినిమా ఆడియో ఫంక్షన్స్కి కానీ ఏదైనా నువ్వు పబ్లిక్ స్టంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీకంటే ఒక డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటుంది అనమాట మనకు. అలాంటి శోభిత గారు కూడా ఒక డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసి చాలా ట్రోల్స్కి గురయ్యారు కదా. నిన్న ఫంక్షన్కి పద్ధతిగా చీర కట్టుకొని వచ్చి మామయ్య గారు వస్తున్నారనా, భర్తతో వస్తున్నావనా, ఆ షో ఆఫ్ ఎందుకు అని చాలా మంది కమెంట్లు పెడుతున్నారు కింద. కట్టుకోకూడదా? అదే చెప్తున్నా, మనం ఇట్లా మాట్లాడుతున్నాం కట్టుకోకూడదా అని. మనకు తెలుస్తుంది పద్ధతిగా రావాలనుకుంది, లవ్ స్టోరీ కాబట్టి అని. కింద కమెంట్ల వల్ల ట్రోల్. పద్ధతి ఏంటబ్బా, తను నచ్చింది కట్టుకుంది, లేదు ఇప్పుడు మనకు నచ్చిందండి. మరి ఇప్పుడు అమ్మాయి పద్ధతిగానే వచ్చింది. నాగార్జున ఇప్పుడు అక్కినేని గారి కోడలు ఒక విషయంలో ఒకసారి పాత విషయాల్లో అమల గారు సమంతాని ఇలా ఉండద్దమ్మా, నువ్వు ఇట్లాగే ఉండాలి అని చెప్పినట్టున్నారు అని చాలా ట్రోల్స్ అయ్యాయి. దాన్ని బేస్ చేసుకుని కూడా అమ్మాయి అలాగే వచ్చి ఉండొచ్చు. బికాస్ వెన్ యూఆర్ కమింగ్ ఇన్ ద పబ్లిక్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ ప్యూర్. ఎందుకంటే నాగార్జున గారి ఫ్యామిలీలో అందరూ సారీస్ కట్టుకునే వస్తారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా. అమల గారు కానీ, మన సుప్రియ గారు కానీ, నాగసుశీల గారు కానీ, ప్రతి ఒక్కరు. కరెక్ట్. అలా ఈ అమ్మాయి అలా వచ్చింది అని అనుకోవడంలో తప్పులేదు కదా. కానీ కింద ట్రోల్స్ అసలు ఈ అమ్మాయిని ఎంత బీభత్సమైన ట్రోల్స్ చేశారంటే, అంత బీభత్సమైన శోభిత గారు నాగ చైతన్య గారి జంట నచ్చదు జనాలకి. అంటే వాళ్ళు మైండ్లో అందుకున్నారండి. అదే చెప్తాను, ఇంతకు ముందు కూడా మాట్లాడారు, సో కలిసి కాపురం చేయాల్సింది వాళ్ళిద్దరూ, మనకు సంబంధం లేదు, బట్ నచ్చకుండా. సో దీనికి తోడు ఏంటంటే వాళ్ళ ప్రేమ ఇంకా అంటే సినిమాటిక్ గా అయిపోయిందండి. వాళ్ళ నిజంగా వాళ్ళ ప్రేమని ఎంత పబ్లిక్లీ మంచిగా చూపించి, ఇప్పుడు నాగార్జున గారికి ఆల్రెడీ లక్ష్మి గారితో మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. నాగ చైతన్య చెప్పిన క్లారిఫికేషన్, నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది, మా నాన్న ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసు కదా. ఇద్దరిని నేను చూశాను. నేను చెన్నైలో ఉండేవాడిని, నాన్న హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఇద్దరిని నేను చూశాను. నా జీవితంలో అలాంటి డెసిషన్ తీసుకుంటున్నానంటే నేను ఎన్నిసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకొని ఉంటాను. అదేవిధంగా అవతల పక్కన పర్సన్ కూడా ఎన్నిసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకొని ఉంటుంది. బికాజ్ షీ నోస్ అబౌట్ మీ. ఆ పర్సన్ కూడా నా గురించి తెలుసు. మేమిద్దరం మ్యూచువల్గానే చాలా ఆలోచించి తీసుకొని ఎవరి లైఫ్స్కి వాళ్ళు మూవ్ అయిపోయాము. అవతల పక్కన పర్సన్ ఎప్పుడు నా గురించి మాట్లాడట్లేదు, నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను అందుకే ఏ ఇంటర్వ్యూకి రావట్లేదు. మీరు ఇవే అడుగుతున్నారు, ఆమెతో ఎందుకు విడిపోయినా అని అడుగుతున్నారు. నేను అందుకని దీనికి ఇప్పుడే క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మేము చాలా ఆలోచించిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నాము, వదిలేయండి అని నాగ చైతన్య గారు ఇచ్చిన క్లారిటీ. నెక్స్ట్ సమంత గారు ఇచ్చిన క్లారిటీ, ఏదో సినిమాలో ఆమె ఏదో స్పై క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆమె సమంత గారు చెప్పిన, మీరు ఇప్పుడు కూడా స్టూడియోలో కానీ ఎవరి మీద స్పై చేస్తుంటారా, ప్రొఫెషనల్ ఎవరైనా ఏం చేస్తున్నారో చూస్తుంటారా అది అంటే, యా ఇఫ్ ఇట్ ఇన్ ప్రొఫెషనల్ స్టూడియో ఆర్ ఇన్ ద వర్క్ షూటింగ్ స్పై చేస్తానండి. బికాస్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా, నాకు తెలియకుండా అయినా జరిగిపోతుందేమో అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశం స్పై చేస్తాను. బట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్ when I spied on in my ex life in the past
అనింది అనమాట. అక్కడ ఆమె చెక్ పెట్టింది. అంటే వీఆర్ గట్ ఎ క్లారిటీ దట్ షీ నో సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ నాగ చైతన్య అండ్ ది లేడీ హూ మ్యారీడ్. అందుకని అక్కడ క్లారిటీ ఇచ్చేసి ఇప్పటికీ ఎట్టకేలకి ఎస్ అదే కారణం, దానివల్లే విడిపోయారు అని క్లారిటీ అక్కడ వచ్చింది మనకు. అంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా జనాలకు ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది. మనం కొట్టుకొని వస్తున్నారు కదా, మాటకు వస్తే వాళ్ళని తీసుకొస్తున్నారు. మూడో క్లారిటీ నిన్న నాగార్జున గారు తండేల్ సక్సెస్ మీట్ ఫస్ట్ టైం నాగ చైతన్య జీవితంలో ఒక 100 crores రీచ్ అవుతున్న మూవీగా వస్తుంది. సో నాగార్జున గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు దానికి, అనిల్ రావిపూడి గారు కూడా వచ్చారు దానికి మళ్ళీ. సో నాగార్జున గారు స్టేజ్ మీదకి ఎక్కి చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ నాగార్జున ఒక సినిమా ఫంక్షన్లో కనపడము, చాలా రోజుల తర్వాత నేను సక్సెస్ మీట్లోకి వస్తున్నాను, నాగ చైతన్య ఈ సినిమాలో చూస్తుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు, అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తొచ్చారు. అండ్ నా కొడుకు ఇప్పుడు అదృష్టవంతుడు అయ్యాడు శోభితాను పెళ్లి చేసుకునడం వల్ల. శోభిత వచ్చిన వేళ విశేషం నా కొడుక్కి హిట్ పడింది. శోభిత బుజ్జి తల్లిగా నా ఇంట్లో బుడిబుడి అడుగులేస్తూ త్వరలో నేను ఇంకా ఆనందపడే విషయాన్ని తీసుకొస్తుంది, అంటే తాతని చేస్తాను అన్నట్టుగా కూడా క్లారిటీ అక్కడే ఇచ్చేసాడు అనమాట. సో ఇవన్నీ ఏం క్లారిటీ ఇచ్చాడు అంటే సమంత విషయం అనేది మేము కూడా మర్చిపోయాము, మీరు కూడా మర్చిపోండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి, వాళ్ళిద్దరిని ఇప్పుడు నన్ను అమల్ని ఎట్లా ఆశీర్వదించారో వాళ్ళిద్దరిని కూడా అలాగే ఆశీర్వదించండి అని ఆయన చెప్పిన విషయం. బికాస్ వీ ఆల్రెడీ ఫోగటన్ ఆల్ ద లైఫ్. చైతన్య మొక్కల్లో ఇంత నవ్వు కనిపిస్తుంది అంటే శోభిత వల్లనే, చైతన్య ఎప్పుడు ఇంత నవ్వుతూ నేను చూడలేదు. ఇవన్నీ ఆయన నిన్న మాట్లాడిన మాటలే ఆడియో ఫంక్షన్, అదే సక్సెస్ మీట్లో. తర్వాత అల్లు అరవింద్ గారు మాట్లాడినప్పుడు, బుజ్జి తల్లి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడినప్పుడు ఇదంతా శోభిత నాగ చైతన్య గారులని జనాల్లోకి తీసుకుపోవడానికి సక్సెస్ మీట్ చేసినట్టే ఉంది, కానీ తండేలకి సక్సెస్ మీట్ చేసినట్టుగా లేదు. ఎవ్రీ వన్ స్పోక్ అబౌట్ శోభిత, ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ కెమెరామెన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ఇంక్లూడింగ్ దాంట్లో చేసిన సాయి పల్లవి గారు రాలే నిన్న. సాయి పల్లవి గారు సక్సెస్ మీట్ రాలే, ఆమె వేరే షూట్లో ఉండి రామాయణం షూట్కి వెళ్ళింది, ఆమె రాలేదు. ఎవ్రీ వన్ స్పోక్ అబౌట్ శోభిత ఇన్ ద సక్సెస్ మీట్ అనమాట నిన్న. అంటే మనకేమనిపించింది అంటే దీన్ని బట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ సమంత రూత్ ప్రభు అక్కినేని ఫ్యామిలీ నుంచి దూరం అయ్యి నా 7 ఏళ్ళు 2021 4 years అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. ఈ 4 yearsలో మేము ఆ అమ్మాయికి దూరం అయిపోయాము, మా లైఫ్లో మేము బతుకుతున్నాము, మమ్మల్నిగా మీరు యాక్సెప్ట్ చేయండి, శోభితాని ట్రోల్ చెయ్యొద్దు, నా వల్ల శోభితాని హింసించొద్దు, శోభితాని లాగద్దు. నా దాంట్లో నాగ చైతన్య గారు కూడా నిన్న స్పష్టం చేశారు. ఇదంతా ఏంటంటే జరుగుతున్న ట్రోల్స్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆ క్యూట్ లవ్ స్టోరీ సమంత నాగ చైతన్య లవ్ స్టోరీకి లింక్ చేసి చాలా కమెంట్లు, చాలా వీడియోలు వచ్చాయి. వీళ్ళవన్నీ బ్రేక్ చెయ్యాలి, లేకపోతే వీళ్ళిద్దరికి అవుతుందేమో అని. ఏది ఏమైనా సరే ఒకటి జరిగిపోయింది, అవును, ఇంకొకటి జరిగేసింది. అవును. సో ఆ టైంలో ఆ అమ్మాయికి సపోర్ట్ గా వీళ్ళు నిలబడాలి కదా. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకోండి, పాపం కదా, తను చాలా ఇబ్బంది పడాల్సిన అందుకే ఇప్పుడు అది ఏం జరిగింది అనేది మనకు అనవసరం. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి, దే కెనాట్ బ్రింగ్ ద పాస్ట్. 2021లో సమంత పెట్టిన పోస్ట్ తీసుకొస్తారా? నిజంగానే నాగ చైతన్య గారు తప్పు చేశారు అనుకుందాం, చేసుకున్నాడేమో, శోభిత గారితో మేబీ సమంతతో ఉన్నప్పుడే ఇలా మాట్లాడారు అని అనుకుందాం. సో వాళ్ళకి తెలిసింది, వాళ్ళు ఏదో డిస్కస్ చేశారు, ఏదో అయ్యింది, తప్పో రైటో వచ్చింది కదా అమ్మాయి లైఫ్ లోకి. అదే అంటున్నా నేను, ఇప్పుడు లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చినా కూడా అతను ఆనందంగా ఉన్నాడు కదా, అంతే. సమంత కూడా హ్యాపీగానే ఉంది. కానీ ఏంటంటే ఈ సింపతి డ్రామా అనేది ఆపేయండి అనేది ప్రూవ్ చేయడానికి నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ లో నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు. బట్ ఎనీవేస్ అండి, విష్ దమ్ ఏ గ్రేట్ లైఫ్, బాగుండాలి, మంచి సినిమాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.